హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ని నెక్ కానీ హ్యాండ్స్ కానీ ఎలా రివర్స్ చేసుకోవాలి, లైనింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలి, కొలతలు అన్నవి ఎలా తీసుకోవాలి, స్టిచ్చింగ్ విషయంలో తీసుకోవాల్సిన చిన్న చిన్న టిప్స్ని మీతో షేర్ చేద్దామని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, నాకు బార్డర్ వచ్చింది. బార్డర్ మీద నేను కింద వర్క్ అయితే వేయించలేదు, వేరే ప్లెయిన్ క్లాత్ మీద వేయించుకున్నాను. ఇప్పుడంతా ఇదే ట్రెండ్ నడుస్తుంది, అందుకని నేను కూడా అలాగే వేయించాను. దీన్ని మనం ఎలా అటాచ్ చేసుకోవాలి హ్యాండ్కి అన్నది చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ అయితే బార్డర్ని ఈ విధంగా కింద నేను లైనింగ్ అటాచ్ చేయలేదు, ఓన్లీ బార్డర్ని అటాచ్ చేస్తున్నాను అంతే. మన బ్లౌజ్ హ్యాండ్కి ఏదైతే ఉందో దానికి హ్యాండ్కి ఈ బార్డర్ అన్నది అటాచ్ చేస్తున్నాను. బార్డర్ అంతా ఒక పాదం గ్యాప్ తోటి ఇలా చూసుకొని మిడిల్లోకి కరెక్ట్గా ఒక స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను. ఇప్పుడు దీని మీద నేను ఇక్కడ పాదం మార్చుకున్నాను, సింగిల్ పాదం పెట్టుకొని లైనింగ్ అన్నది ఈ విధంగా అటాచ్ చేసుకుంటున్నాను. లైనింగ్ పెట్టుకొని పాదం ఖర్చుతోటి ఇలా బారుగా ఒక స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసుకునేటప్పుడు కరెక్ట్గా వస్తుందా లేదా అబ్జర్వ్ చేసుకుంటూ కుట్టుకోండి. ఎందుకు అంటే ఫోల్డ్ చేసినప్పుడు ఫినిషింగ్ అన్నది చాలా నీట్గా ఉండాలి, దానికోసమని చెప్తున్నాను. ఈ విధంగా బార్ స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా రివర్స్ చేసుకొని కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని మళ్ళీ ఇంకో బార్ స్టిచ్ వేసుకోండి. నాకు ఇక్కడ కరెక్ట్గా బార్డర్ అంపటే కుట్టుబడింది, అందుకోసమని నేను ఇట్లా లైనింగ్ మీద ఒక స్టిచ్ వేసి ఇప్పుడు రివర్స్ చేసుకుంటున్నాను. రివర్స్ చేసుకొని మన కింద పట్టీలాగా ఒక బార్డర్ అనేది వస్తుంది వర్క్లో. ఆ బార్డర్ వెంటనే ఇట్లా సన్నగా నీట్గా కుట్టు అనేది వేసుకుంటూ రండి. అసలు మనం బార్డర్ అనేది అటాచ్ చేసామన్న డౌట్ కూడా రాకూడదు, అంత నీట్గా ఉండాలి ఫినిషింగు. ఈ విధంగా అటాచ్ చేసుకుంటూ బార్కి రండి. వచ్చాక ఇప్పుడు పైన చూడండి, ఇట్లా వర్క్ కట్ అవ్వకూడదు, అలా అని ప్లెయిన్ పార్ట్ అనేది కనిపించకుండా నీట్గా మడుచుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వర్క్ కట్ అవ్వకూడదు, ఫోల్డింగ్లోకి వెళ్ళకూడదు, అలాగే ప్లెయిన్ క్లాత్ పైన ఉండకూడదు. అట్లా చూసుకొని నీట్గా ఇట్లా ఫోల్డ్ చేసుకొని బారుగా చూసుకుంటూ జాగ్రత్తగా, అక్కడక్కడ వైట్ కుందన్స్ అంటించారు, అందుకోసమని నేను చిన్నగా కుడుతున్నాను. కంప్యూటర్ వర్క్లో ఎక్కువ కుందన్స్ పెడుతూ ఉంటారు కాబట్టి చూసి నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేటట్టు ఇలా బారుగా కుట్టుకుంటూ వచ్చాను. చూడండి, ఇప్పుడు కింద బార్డర్ ఎంత క్లారిటీగా కనిపిస్తుందో. అదే మనం ఈ పట్టు క్లాత్ మీద కనుక బార్డర్ వేయించినట్టయితే అసలు కనిపించదు. దానికి దీనికి చూడండి డిఫరెన్స్ అన్నది. ఇప్పుడు మొత్తం హ్యాండ్ మనం లైనింగ్ కట్ చేసుకున్న కొలత ప్రకారం బ్లౌజ్ హ్యాండ్ అన్నది బ్లౌజ్ క్లాత్ పెట్టుకొని ఇట్లా మొత్తం ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసుకోండి. మొత్తం కట్ చేసుకుంటే ఫినిషింగ్ అన్నది నీట్గా ఉంటుంది. ఇట్లా మొత్తం అంతా లైనింగ్ కట్ చేసేసుకుంటున్నాను. బ్లౌజ్ పీస్ని కట్ చేసుకుంటే మన హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని బ్యాక్ సైడ్ పార్ట్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. బ్యాక్ సైడ్ పార్ట్కి ముందే మనం మార్కింగ్ చేసుకుంటాం కదా, రౌండ్ ఎక్కడికి కావాలి అన్నది కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. మిడిల్లో ఇలా గుర్తు పెట్టుకొని కరెక్ట్గా వస్తే అప్పుడు బారుగా ఇదిగోండి, మనం లోపల వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ని టచ్ చేస్తూ పక్కనే నీట్గా రావాలండి కుట్టు. క్లాత్ ప్లెయిన్ క్లాత్ అన్నది కనిపించకూడదు. మనకి కొంచెం మందంగా రౌండ్గా నెక్కిస్తారు కదా, ఆ నెక్ అంపటే ఇలా రౌండ్గా ఒక స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు కూడా పాదం ఖర్చు అన్నది మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. ఇదిగోండి, కరెక్ట్గా కుట్టు పడిందా లేదా చెక్ చేసుకొని మళ్ళీ ఎందుకైనా మంచిదని ఇంకో స్టిచ్ వేస్తున్నాను. ఇంకో స్టిచ్ వేసుకొని ఇప్పుడు అక్కడక్కడ ఇలా కత్తెరతో డాట్స్ పెట్టుకుంటే మనం రివర్స్ చేసినప్పుడు రౌండ్ అన్నది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. మొత్తం అక్కడక్కడ డాట్స్ పెట్టుకొని మళ్ళీ ఒక్క స్టిచ్ వేసాం. ఇలా లైనింగ్ మీద స్టిచ్ వేయడం వల్ల ఏంటి అంటే మనం రివర్స్ చేసుకున్నప్పుడు అసలు పై క్లాత్ అన్నది అడుక్కెళ్ళదు, అడుగు క్లాత్ అన్నది పైకి రాకుండా ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. అందుకోసమని నేను ఇట్లా లైనింగ్ మీద స్టిచ్ అన్నది వేసుకుంటాను. వేసుకొని ఇదిగోండి, ఇక్కడ ఎల్లో కలర్ది పైపింగ్ లాగిచ్చాడు కదా వర్క్తో, ఆ దానంపటిగా కుట్టు వేయండి. జాగ్రత్తగా చూసుకుంటూ అసలు పైపింగ్ అనేది చాలా నీట్గా కనిపించేటట్టు జాగ్రత్తగా కుట్టు ఈ విధంగా
స్లోగా మూవ్ చేసుకుంటూ స్టిచ్ అన్నది వేసుకుంటూ రండి. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. చూడండి రౌండ్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఫ్రంట్ పార్ట్కి నేను నెక్ కట్ చేసుకోలేదు. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఉంది ఇక్కడ. ఫ్రంట్ పార్ట్కి ఫస్ట్ ఆది బ్లౌజ్ తీసుకొని వాళ్ళు కరెక్ట్గా పెట్టారా లేదా అన్నది ఒక్కసారి మెజర్మెంట్ అన్నది చూసుకోండి. మెజర్మెంట్ చూసుకుంటే మన కిందికి అయితే ఎలా తగ్గించుకోవాలి, పైకి వస్తే ఎలా అన్నది చూసుకోవచ్చు. ఇప్పుడు నాకు వచ్చేసరికి కరెక్ట్గా ఉంది. నాది బ్లౌజు వాళ్ళు మార్కింగ్ ఇచ్చిన బ్లౌజు కరెక్ట్గా ఉంది కాబట్టి నేను ఇంక అడ్జస్ట్మెంట్లు అన్నవి చేయాల్సిన అవసరం రాలేదు. ఇదిగోండి ఇంక నేను ముందు ఫ్రంట్ సైడ్ నెక్కింగ్ కట్ చేయలేదు. ఇలా నెక్ లేకుండా మనం వాళ్ళు మార్కింగ్ ఇచ్చారు కదా వర్క్, ఆ వర్క్ ప్రకారం ఇట్లా అడ్జస్ట్ చేసుకొని బారుగా వర్క్ కంపటే రౌండ్కి నీట్గా స్టిచ్ అన్నది వేసుకున్నాను. ఒక్కోసారి ఒక్కొక్క వర్క్ చేసే వాళ్ళని బట్టి ఉంటుందండి. ఒక్కొక్కళ్ళు కిందికి వేయడమో కొంచెం పైకి వేయడమో చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ అయితే మాత్రం 1కి 2 సార్లు చూసుకోండి. చూసుకున్న తర్వాత మాత్రమే కుట్టుకోండి. బ్యాక్ సైడ్ పార్ట్ కొంచెం డీప్ అయినా పర్వాలేదు కానీ ఫ్రంట్ సైడ్ పార్ట్ డీప్ అయితే బాగుండదు. ఒకసారి చూసుకోండి. చూసుకొని ఇదిగోండి ఈ విధంగా అక్కడక్కడ డాట్ పెట్టుకొని లైనింగ్ క్లాత్ మీద స్టిచ్ అన్నది వేసేసుకోండి. బ్యాక్ సైడ్ పార్ట్ అయితే ఎలా అటాచ్ చేసుకున్నామో సేమ్ టు సేమ్ ఫ్రంట్ సైడ్ పార్ట్ కూడా రివర్స్ చేసుకొని మనం ముందుగా ఉన్న ఎల్లో పైపింగ్ అంపటే ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చానండి. చూడండి ఈ విధంగా బారుగా స్టిచ్ నిదానంగా మూవ్ చేసుకుంటూ స్టిచ్ అన్నది వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు మొత్తం లైనింగ్ చుట్టూతా లైనింగ్ ప్రకారం పాదం ఖర్చు పెట్టుకుంటూ క్లాత్ని బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో అటాచ్ చేసుకుంటూ బారుగా స్టిచ్ వేసుకుంటూ వచ్చాను. ఇదైతే అసలు ఎప్పటి వీడియోనో డ్రాప్స్లో ఆగిపోయిందిగా, మళ్ళీ నేను చెక్ చేసుకుంటుంటే ఈరోజు బయటకు వచ్చింది కాబట్టి అందుకని ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తున్నాను, ఎవరికన్నా యూజ్ అవుతుంది కదా అని. ఇంకా మొత్తం ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేసుకున్నాను. అలాగే బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా మొత్తం అంతా ఇలా ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. అర్థమైందా? దగ్గరగా తీయాలి అనుకుంటా కానీ నాకేమో ట్రైపాడ్కి ఫిక్స్ చేయడమే కుదురుతుంది, ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. దానివల్ల వీడియో అన్నది జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయడం అస్సలు కుదరడం లేదు. అర్థమవుతున్నాయనే అనుకుంటున్నాను. ఇంకా ఎవరికన్నా వీడియోస్ అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ బాక్స్ పిన్ చేయండి. ఇవి